ఊర్జవాలకు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. 2 రోజుల పాటు అహ్మదాబాద్లో ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. పలు అంశాలపై సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం తీసుకున్నారు. బీజేపీ మతపరమైన గొడవలు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తుందని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. 2 రోజుల పాటు అహ్మదాబాద్లో ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. పలు అంశాలపై సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం తీసుకున్నారు. బీజేపీ మతపరమైన గొడవలు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తుందని రాహుల్ ఆరోపించారు. సిడబ్ల్యూ సమావేశంలో తీసుకున్న తీర్మానాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ మీరు కోఆర్డినేట్ చేస్తారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. 2 రోజుల పాటు అహ్మదాబాద్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానాలు, చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రియాంక. ప్రతిష్టాత్మకంగా భావించిన ఏఐసిసి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు 2 రోజుల పాటు జరిగాయి. ఈరోజు నిన్న ప్రారంభమైన సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు నేడు ముగిశాయి. నిన్న సమావేశాలు ముగిశాక కాంగ్రెస్ నేతలంతా సబర్మతి ఆశ్రమంలో గడపడం జరిగింది. గాంధీ ఏవైతే భక్తి గీతాలు ఉన్నాయో గాంధేయవాదానికి సంబంధించినటువంటి భక్తి గీతాలతో వాళ్ళు గడపడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు 2వ రోజు సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఐడియాలజీ మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇది ఐడియాలజీ ఏదైతే గాంధేయవాదం ఉందో ఆ గాంధేయవాదంతోనే బీజేపీ సంఘ్ పరివార్ను అడ్డుకోగలమని పదే పదే ఆయన తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలో మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే కులగణన ఉందో కులగణన అంశాన్ని కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఎవరు ఎంత అనేది తేలింది. ఇక దేశం మొత్తం ఎవరు ఎంత అనేది తేలాలి, దేశం మొత్తం కులగణన జరగాలని కూడా ఆయన తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించడం జరిగింది. అలాగే ఏఐసిసి కీలకంగా ఈ 2 రోజుల సమావేశంలో 5 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. వాటిలో మొదటిది ప్రజాస్వామ్యం యొక్క పరిరక్షణ, రాజ్యాంగం యొక్క రక్షణ కాంగ్రెస్ బాధ్యత అని తీర్మానించింది. అలాగే సామాజిక న్యాయం కోసం పనిచేయాలి, దేశవ్యాప్త కులగణనకు డిమాండ్ చేస్తూ ఉండాలి పార్టీ తరఫున అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అలాగే మూడవది మహిళలకు 50% రిజర్వేషన్ తీసుకురావాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే
రైతులకు మద్దతు ధర ఎంఎస్పి అనేది కొద్ది రోజులుగా దేశంలో రైతులు ఎంఎస్పి గురించి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. ఢిల్లీలో గతంలో ఇటీవల పంజాబ్లో కూడా సుదీర్ఘకాలంగా ఈ ఎంఎస్పి మద్దతు ధర కోసము రైతులు ఉద్యమం చేసిన పరిస్థితి, నిరసనలు దిగిన పరిస్థితి. అదే అంశాన్ని కూడా ఈ తీర్మానంలో చోటు దక్కింది. ఆ అంశాన్ని కూడా అలాగే పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలి, జిల్లా కమిటీలు బలోపేతంగా ఉండాలన్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో డీసీసీలకు కీలక పాత్ర ఉంటుంది, డీసీసీ కమిటీలే, డీసీసీ అధ్యక్షులే కీలకమని కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ రాహుల్ గాంధీ సమావేశంలో ఇటువైపు కులగణన, మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ఈ 5 తీర్మానాలు ఒకవైపు అయితే, మరొకసారి బీజేపీని టార్గెట్గా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ పైన మరోసారి నిప్పులు చెరిగిన పరిస్థితి కనబడింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇదే సమావేశంలో మాట్లాడుతూ ఆయన బ్రిటిష్ వాళ్ళ కంటే బీజేపీ చాలా ప్రమాదకరం అని చెప్పడం అనేది ఒక తీవ్ర విమర్శగా మనం చూడవచ్చు. దీనిపైనే బీజేపీ కూడా స్పందించి శాసనసభ ఉపపక్ష నేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దీనిపైన స్పందించి ఆయన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి అగ్రనేతలు, అలాగే రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి ఆ విధంగా మాట్లాడక తప్పని పరిస్థితి అని కూడా ఆయన ఎద్దేవా చేయడం జరిగింది, వ్యంగ్యాస్త్రాలు సంధించడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ సీఎం వ్యాఖ్యలు, అలాగే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అయితే ఇటు బీజేపీని ఏకంగా టార్గెట్ చేయడం జరిగింది. అలాగే ఇతర పార్టీలకు కూడా, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏలుతున్నటువంటి డిఎంకే, అలాగే టీఎంసీ పార్టీలకు కూడా ఒక జలకిచ్చినట్లుగా ఆయన ఐడియాలజీతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ మాత్రమే బీజేపీని అడ్డుకోగలదు, మిగతా పార్టీల వల్ల సాధ్యం కాదు అనే విధంగా కూడా ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది ఈ ప్రసంగంలో. అలాగే యూపీఏ, అలాగే ఏదైతే ఇండి గ్రూప్లో తన పార్టీ, తన స్థానం కీలకమని చెప్పకనే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. మొత్తం మీద గుజరాత్లో ఇప్పటి వరకు 6వసారి ఇది ఇలాంటి కీలక సమావేశం జరగడము. గత 6 పర్యాయాలుగా అక్కడ ఓడిపోతున్నప్పటికీ కూడా పట్టు విడవని విక్రమార్కుల్లా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని అక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే అహ్మదాబాద్లో ఈ సమావేశాలకు వేదికగా అహ్మదాబాద్ను ఎంచుకున్నట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. ఏదేమైనా వచ్చే సంవత్సరం నుంచి వరుసగా ఒక్కొక్క రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. వచ్చే సంవత్సరంలో తమిళనాడులో ఉంది, అలాగే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా అస్సాం కావచ్చు, ఇలా ఉన్నాయి. ఆ తర్వాత 2028, 29లో అయితే 29లో కొన్ని రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అలాగే 2029కి అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యేల ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఎక్కువ దూరం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే పార్టీ సంస్థాగత నిర్మాణం పట్ల ఏఐసిసి దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇటీవల ఇటు రాష్ట్రంలో కానీ, అటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీజేపీ వ్యవహరించిన తీరు, అలాగే కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఎత్తుగడలు ఫలించాయనే ఒక ధీమా కూడా వ్యక్తమైంది ఈ సమావేశాల్లో అని చెప్పుకోవచ్చు. ఏదైతే రిజర్వేషన్లు తీసేస్తుంది, అలాగే రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఏవైతే 2 ప్రధాన అస్త్రాలను సంధించిందో అది యూపీలో మరీ ఎక్కువగా ప్రభావం చూపిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఆ ప్రభావాన్ని, ఆ స్ఫూర్తినే తీసుకొని మరొకసారి రాజ్యాంగం, అలాగే రిజర్వేషన్ల అంశాన్ని కూడా తీవ్రంగా ముందుకు తీసుకొస్తూ జనాల్లోకి తీసుకెళ్తూ కూడా ఈ ఏఐసిసి సమావేశాలు, సిడబ్ల్యూసి విస్తృత స్థాయి సమావేశాలు ఒక శ్రేణులకు, పార్టీ శ్రేణులకు, అలాగే విపక్షాలకు ఒక అంటే ఏదైతే యూపీఏ, ఇండి గ్రూపు మిత్రపక్షాలకు ఒక సంకేతాలను ఇవ్వాలనుకుంది అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అదే క్రమంలో ఈ 2 రోజుల సమావేశాలు జరిగినట్లు మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Right TV Bulletin updates. Keep watching 9 to 9 TV.